గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం పునర్నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనులు ప్రారంభించి ప్రసంగించారు. ఎమ్మెల్యే మాధవి, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, డేగల ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవెలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా మన కార్పొరేటర్లు అందరూ కలిసి దీనికి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేశారు. కౌన్సిల్లో తీసుకెళ్లారు. ఎందుకంటే రవీంద్ర గారికి కూడా ఈ ప్రాంతవాసిగా వారికి కూడా ఇదొక ప్రథమ కర్తవ్యంగా వారు కూడా బాధ్యత తీసుకున్నారు ఆ రోజున. తర్వాత అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చాలా విధాలుగా దాని గురించి అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ ఇంకోళ్ళు కానీ చేసిన విధానం కేవలం కౌన్సిల్లో చేసి ముందుకు వెళ్తే దీనికి చట్టబద్ధత ఉండదు. నేను కూడా అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు కూడా అన్ని ప్రొసీజర్లు కరెక్ట్గా తెలియకపోవటం వల్ల అక్కడికి వెళ్ళింది. అక్కడ కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత, సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత దీన్ని ఒక ప్రొఫెషనల్గా మీరు టెండర్ వేసి సిస్టమేటిక్గా చేయాలి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఈలోపు ఇవన్నీ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. తర్వాత మయూర్ అశోక్ గారు వచ్చారు. అశోక్ గారు కూడా చాలా నిజాయితీ కలిగినటువంటి కమిషనర్, కష్టపడేటువంటి కమిషనర్. నేను రాష్ట్రంలో ఎత్తుక్కొని మరీ తెచ్చుకున్నటువంటి కమిషనర్ ఆయన. ఈ సందర్భంగా మొన్న కమిషనర్ గారి ఆఫీసులో కొంతమంది వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి గొడవ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి మాట్లాడారు. నేను అందరికీ పత్రికాముఖంగా కూడా చెప్పదలుచుకున్నా, నిజాయితీ పరులని ఈ రోజుల్లో నిజాయితీగా కష్టపడి పనిచేసే అధికారులే చాలా తక్కువైపోయారు వాస్తవం. అలాగా ఉన్న 1-2 నిజాయితీ పరులను కూడా మాట్లాడితే ఈ సమాజంలో మంచి చేయటానికి ఎవ్వరు మిగలరు కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులకు ఎవరికైనా సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి రండి. 1-2 సార్లు ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ వెంటనే జరగవు. రకరకాల కారణాలతోటి కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి ఇలా ఆఫీసుల మీదకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం తను చేసుకునే పని తను చేసుకుపోతుందని తెలియజేసుకుంటూ దయచేసి సహకరించండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కమిషనర్ గారికి ఆ రోజు జరిగిన సంఘటనకి వారి తరపున నేను క్షమాపణ కూడా చెప్తా ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఈ విషయంలో ఈ టెండర్ ఒక సిస్టమేటిక్గా అడిగాను, దీన్ని మనం పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయాలంటే ఏమి చేయాలి, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలి అంటే ఆయన నీట్గా కాంట్రాక్ట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్కి టెండర్ లాగా ఫ్లోట్ చేశారు. ఇందాక మాధవి గారు ఒక మాట చెప్పారు, దీంట్లో ఏమి కట్టక్కర్లేదని. కానీ వాడు చూసినట్లేరు కాంట్రాక్టు. ఇందులో చాలా నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు ఏంటంటే మినిమం సంవత్సరానికి 22 లక్షలు మినిమంగా పే చేయాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు వచ్చినా. ఏంటి అంటే రెవెన్యూ షేర్లో 14% లేదా 22 లక్షల కంటే దాటితే వచ్చే రెవెన్యూలో 14% పే చేయాలి. 14% కంటే తగ్గి అంటే 14 లక్షల కంటే తగ్గితే 22 లక్షలు పే చేయాలి. ఇవి కాకుండా యాన్యువల్ లైసెన్సింగ్ ఫీ 17 లక్షలు పెట్టారు. ఈ 17 లక్షలు ఆ 22 లక్షలు మొత్తం కలిపితే 40 లక్షల రూపాయలు వీళ్ళు పే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే 40 లక్షలు సంపాదించలేరని కాదు, సంపాదించగలరు. కాకపోతే ఇది వాస్తవం అన్నమాట. ఇది ఈ 40 లక్షలు పెట్టడమే కాకుండా ప్రతి 3 సంవత్సరాలకి 5% ఎస్కలేషన్ పెట్టారు. మినిమం బ్యాంక్ గ్యారంటీ 25 లక్షలు పెట్టారు. దీనికి ప్రొసీజరల్ కోసం 10 లక్షలు 20 లక్షలు వీళ్ళు కట్టాలి. ఒక ఈ డిపిఆర్లు సిద్ధం చేసినందుకు గాను ఇప్పటి వరకు చేసినటువంటి వర్కులకి 20 లక్షలు కట్టాలి. ఇదంతా కూడా ఒక ఎస్పీవి క్రియేట్ చేసి ఆ ఎస్పీవిలో స్పెషల్ పర్పస్ వెహికల్లో అకౌంట్స్ చూపించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎంత మంచి వాళ్ళైనా సరే అన్నమయ్య సేవా సమితి సభ్యులు, ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తర్వాత వచ్చేవాళ్ళు మంచి వాళ్ళుగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి చట్టబద్ధత ఉండే విధంగా పారదర్శకంగా ఒకటి ఏదన్నా ఉంటే
అది సమస్య ఎవ్వరికి కూడా రాదు. ఎలాంటి వారికైనా మనం సహాయం చేయగలం. కాబట్టి ఒక సిస్టమేటిక్గా 33 సంవత్సరాలు లీజు ఉండే విధంగా చేశారు.